ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక డిఎస్పీ భీమరెడ్డి వ్యవహారంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో తెరపైకి ఒక సినీ హీరో పేరు కూడా వినిపిస్తోంది. అయితే కుటుంబ కథా చిత్రాల హీరోగా ఆయనకు మంచి పేరున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మణికొండలోని ఓ ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమరెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. దాదాపుగా 3 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నీ కూడా భీమరెడ్డి ఆయన డైరీలో రాసుకున్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. దాదాపు 60కి పైగా స్థిరాస్తుల అమ్మకాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భీమరెడ్డికి దాదాపు 300 కోట్ల ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారికంగా గుర్తించింది. ఇవన్నీ కూడా అనధికారికంగా 1000 కోట్లు కూడా పెట్టినారు అని చెప్పేసి భీమరెడ్డి మీద ఆరోపణలు వినిపిస్తుంది. సో మొత్తానికైతే సంచలనమైనటువంటి ఇన్ఫర్మేషన్ రోజుకు బయటకు వస్తుంది. అసలు మరి ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి ఆ సినీ హీరో ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా అందరిలో రేజ్ అవుతుంది. ఒక మంచి కుటుంబ కథా చిత్రాల హీరో కూడా ఆయనకు పేరుంది. మరి ఆ హీరో ఎవరైనటువంటి క్వశ్చన్ అందరిలో కూడా ఇప్పుడు మెదులుతున్నటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ అది. అయితే డిఎస్పీ భీమరెడ్డి వ్యవహారంలో రోజుకొక అంశాలు, కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తన డైరీలో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా రాసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరు ఆయనకు ఎంత ఇవ్వాలి, తాను ఎంత మందికి ఎంత మొత్తం ఇవ్వాలి అనేటువంటి ప్రతి వివరాలను కూడా ఒక పద్ధతి ప్రకారం ఆయన డైరీలో భద్రపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే విషయాలన్నీ కూడా ఏసీపీ అధికారులు రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానం దృష్టికి కూడా తెచ్చినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఈ వ్యవహారంలో మరి ఉన్నది ఎవరు, ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు ఎవరు, ఆ డైరీలో ఏ హీరో పేరు అయితే ఉంది, మరి హీరో అయితే మంచి కుటుంబ కథా చిత్రాలు తీస్తున్నటువంటి వ్యక్తి అని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరో, ఒక్క హీరోనే ఉన్నారా, ఇంకా రాజకీయంగా గానీ ఇంకెవరైనా ప్రముఖులు గానీ ఇంకా కూడా ఉన్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది అనమాట. సో రోజుకొక అంశం బయటకు వస్తా ఉంది. సో ఆసక్తికరంగా భీమరెడ్డి వ్యవహారంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నదైతే ఒక సినీ హీరో అనేటువంటి టాక్ అయితే బయటకు వినిపిస్తోంది. అయితే మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ భీమరెడ్డి తోటి ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అయితే దాదాపుగా 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి మిగిలిన మొత్తం కూడా వచ్చే సమయంలో ఏసీబీలు ఈ ఫాస్ట్ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడినట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఆ హీరోకు ఇచ్చినటువంటి 3 కోట్ల వివరాలు కూడా భీమరెడ్డి డైరీలో ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. సో భీమరెడ్డి ఇంట్లో ఆ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే ఆ డైరీలో ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నట్టు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నాం, మనం వాళ్ళకి ఎంత తిరిగి ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టం, ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్లు కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే దాదాపుగా 60కి పైగా స్థిరాస్తులు విషయాలన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా అందులో భద్రపరిచినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అధికారులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే భీమరెడ్డి తన ఆస్తులకు సంబంధించి బినామీల పేరిట పెట్టేటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏవైతే ఆస్తికి సంబంధించినటువంటి పేపర్స్ ఉంటాయో అన్నిటి కూడా బినామీకి ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా ఆ ఇన్ఫర్మేషన్ డైరీలో రాసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఏ బినామీ పేరు మీద, ఎవరి మీద ఏ ఆస్తులు రిజిస్టర్ చేయించాము, ఎవరి మీద ఎంతెంత ఉంది అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు డైరీలో నోట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారులకు అందిన అటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డైరీలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కీలకం కాబోతుంది అనమాట. దాని మూలాన ఇంకా ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకైతే చూసుకుంటే ఒక 300 అధికారికంగా చూసుకుంటే మట్టుకి ఒక 300 కోట్ల ఆస్తి అయితే కూడబడినట్టు తెలుస్తుంది. ఇది అధికారికంగా చూసుకుంటే. మరి అనధికారికంగా చూసుకుంటే మట్టుకి ఇది ఒక 1000 కోట్ల వరకు కూడా ఒక 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా అనధికారికంగా తెలుస్తోందనమాట. సో మొత్తానికైతే ఇప్పటి వరకు డైరీని అయితే పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు.